హ్యాపీ ఆఫ్టర్నూన్ అండి. నా పేరు కిరణ్ కుమార్. ఎన్ఎల్పి బేసిక్ ప్రాక్టీషనర్ సెషన్లో భాగంగా నిన్న మనకు రెండవ రోజు కూడా కంప్లీట్ కావడం జరిగింది. రెండవ రోజులో మనకి ఇచ్చిన అసైన్మెంట్ ఎంపవరింగ్ స్టోరీస్. అంటే మనము డిసెంపవరింగ్ స్టోరీస్ ఏ విధంగా క్రియేట్ చేసుకుంటాము, ఆ డిసెంపవరింగ్ స్టోరీస్ మనం ఏ విధంగా ఎంపవరింగ్ స్టోరీస్ కింద చేసుకోవాలి అనేది చెప్పడం జరిగింది. డిసెంపవరింగ్ స్టోరీస్ ఏంటి అంటే, మనం ఏదైనా పని చేద్దాము అనుకున్నప్పుడు మనం ఆ ముందు రోజు నుండే దాని గురించి ఆలోచిస్తూ ఉంటాం. ఇది నేను సక్సెస్గా చేయగలనా, చేయలేనా, నేను చేయలేను, నాతో అవుతుందా, నాతో కాదు, నేను చేయలేను, నాతో కావచ్చు, అసలు స్టార్ట్ చేస్తే మళ్ళీ ఫెయిల్ అయిపోతాను కావచ్చు అని ముందే మనం ఒక నెగిటివ్ థింకింగ్లోకి వెళ్ళిపోయి డిసెంపవరింగ్ అంటే ఆ స్టోరీ ఒక నెగిటివ్ స్టోరీ మనం క్రియేట్ చేసుకుంటూ ఉంటాం. అది దాదాపు నా జీవితంలో అనే కాదు, ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా మనం సపోజ్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్కు అటెంప్ట్ చేద్దాము అనుకునే స్టూడెంట్ కూడా నేను అటెంప్ట్ చేస్తే నిజంగా సక్సెస్ వస్తుందా, నాతో కాదు కావచ్చు, నేను చేయలేను, నాకు ఆ బుక్స్ అవైలబిలిటీగా ఉండదు, ఆ కోచింగ్ తీసుకోవాలంటే నా దగ్గర డబ్బులు ఉండవు, మా పేరెంట్స్ కోఆపరేట్ చేయరు కావచ్చు, అసలు నేను గవర్నమెంట్ కాలేజీలో చదివిన వాళ్ళకి వస్తుందా, రాదు కదా, సివిల్ సర్వీసెస్ కొట్టాలి అంటే చాలా బ్యాక్గ్రౌండ్ సివిల్ సర్వీస్ సర్వెంట్స్ ఎవరైనా ఉండాలి, వాళ్ళ సపోర్ట్ ఉండాలి, వాళ్ళ మోటివేషన్ ఉండాలి. అలా కాకుండా మంచి కోచింగ్ సెంటర్స్లో కోచింగ్ తీసుకుంటేనే సివిల్ సర్వీస్ వస్తుంది అనేసి డిసెంపవరింగ్ స్టోరీస్ మనం క్రియేట్ చేసేసుకొని అట్లీస్ట్ దాన్ని అటెంప్ట్ కూడా చేయకుండా వదిలేసే వాళ్ళు చాలా ఉంటారు. అది సర్వసాధారణం. అందరూ దాదాపు హ్యూమన్ నేచర్ ఆ విధంగా ఉంటుంది. ముందే మనం ఏదైనా స్టార్ట్ చేద్దాం అనుకుంటేనే మనకు తెలియకుండానే మనలో ఒక డిసెంపవరింగ్ స్టోరీస్ అంటే మనల్ని వెనక్కి నెట్టి వేసే స్టోరీస్, ఒక నెగిటివ్ స్టోరీస్, మనకు ఆ శక్తి లేదు, ఆ సామర్థ్యం లేదు అని మనలో మన మైండ్కి మనమే ట్యూన్ చేసుకొని దాన్ని అది అటెంప్ట్ కూడా చేయకుండా వదిలేసే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ మనం ఏం చేయాలి అంటే, ఇక నుండి వీ హ్యావ్ టు ఎంపవర్ మన స్టోరీస్ని మనమే క్రియేట్ చేసుకోవాలి. మన స్టోరీ ఒక సక్సెస్ స్టోరీ లాగా ఉండాలి. మనం అది అచీవ్ చేస్తే ఏ విధంగా మన సక్సెస్ స్టోరీ ఉంటుంది అనేది మనం ఎంపవర్ చేసుకుని ఆ విధంగా మనం థింక్ చేసుకొని అటువైపు మనం ఆలోచిస్తే, ఆ విధంగా ఎంపవరింగ్ స్టోరీ ఒకటి క్రియేట్ చేస్తే ఆటోమేటిక్గా మనము అది చాలా ఈజీగా సులభంగా కంప్లీట్ చేసే అవకాశం ఉంటుంది. అందుకని ఏంటిదంటే ఎప్పుడు కూడా ఆ నెగిటివ్ స్టేట్స్లోకి అస్సలు వెళ్ళకూడదు. అప్పుడు పాజిటివ్ స్టేట్ వీ హ్యావ్ టు థింక్ అబౌట్ పాజిటివ్ స్టోరీస్, పాజిటివ్ స్టేటస్, ఎంపవరింగ్ స్టోరీ. అది చేయాలి అంటే ఓకే, ఈ విధంగా చేస్తే సక్సెస్ వస్తుంది, ఈ విధంగా చేయాలి, ఈ విధంగా ప్లాన్ చేసుకోవాలి అంటే అది ఎస్ ఐ కెన్ డూ అనేది మన బ్రెయిన్కి మనం ట్రైనప్ చేసుకుంటే తప్పకుండా మనము ప్రతి దాంట్లో కూడా సక్సెస్ సాధించే అవకాశం ఉంటుంది. అందుకని ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఏది చేయాలనుకున్నా అది ఎడ్యుకేషన్ కానీ, మనీ కానీ, హెల్త్ కానీ, సపోజ్ నాకు హెల్త్ బాగా లేదు అన్నప్పుడు ఏంటంటే వాకింగ్ చేయమంటే డాక్టర్ 1 అవర్ డైలీ నేను వాకింగ్ చేయగలనా, నాతో అవుతుందా, నాకు మోకాళ్ళ నొప్పులు వస్తాయి, కాళ్ళ నొప్పులు వస్తాయి, నడుము నొప్పులు వస్తాయి, ఇవన్నీ డిసెంపవరింగ్ ఫీలింగ్స్, డిసెంపవరింగ్ స్టోరీ మనమే క్రియేట్ చేసుకుంటాం. అలా కాదు, ఐ కెన్ డూ, నేను చేస్తాను. ఫస్ట్ డే 10 నిమిషాలు చేస్తావు కాదు, సెకండ్ డే హాఫ్ అన్ అవర్, థర్డ్ డే 1 వీక్ తర్వాత అట్లీస్ట్ 1 అవర్కి రీచ్ కావడానికి అవకాశం ఉంటుంది. మన హెల్త్ ఎంపవరింగ్ నేను వాకింగ్ చేస్తే తప్పకుండా నా హెల్త్ బాగుంటుంది, నేను వాకింగ్ చేయగలను అని మనల్ని మనం ఎంపవర్ చేసేసుకొని ఆటోమేటిక్గా మన హెల్త్ చాలా బాగా మెయింటైన్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఎప్పుడు కూడా నెగిటివ్ షేడ్స్ నెగిటివ్ స్టాటస్లోకి వెళ్ళి డిసెంపవరింగ్ స్టోరీస్ క్రియేట్ చేసుకోవద్దు. ఓన్లీ ఎంపవరింగ్ స్టోరీస్ మాత్రమే క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ నుండి నేను కూడా అదే విధంగా ప్రాక్టీస్ చేసుకుని సపోజ్ ఏదైనా చేద్దాం, తప్పకుండా ఎంపవరింగ్ స్టోరీ వైపు వెళ్తాను తప్ప డిసెంపరింగ్ స్టోరీ వైపు వెళ్ళను. థ్యాంక్ యూ వెరీ మచ్.